హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. చికెన్ బిర్యానీకి ధీటుగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తారండి. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి గరం మసాలా స్పైసెస్ వేసేసి కొంచెం జీడిపప్పు కూడా వేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో ఏం కర్రీ చేయలేనప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసేసుకొని సింపుల్గా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బిర్యానీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఈజీగా కుక్కర్లో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేద్దాం. పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేయలేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటా ముక్కలను అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలా అంతా కలిసేటట్టు మగ్గించుకోవాలి. ఎప్పుడైనా టమాటా త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే నేను ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్కి అనేది కొంచెం మసాలా పడుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా ఈ మసాలాలో వేసి మొత్తం రైస్కి అంతా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మీ దగ్గర నిమ్మకాయ ఉంటే సగం దెబ్బ అయితే ఇందులో పిండుకోండి. పొళ్ళు పొళ్ళుగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఒక 3 విజిల్స్ పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వచ్చి హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ వచ్చి లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులో పైన కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, పొళ్ళు పొళ్ళుగా ఎంత బాగుందో. మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి లంచ్ బాక్స్లో పెట్టేయండి, ఖాళీగా బాక్స్లో అయితే వచ్చేస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.